వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధించడానికి వీలు కల్పించే బిల్లు లోక్సభలో ఆమోదం పొందింది. అయితే ఈ బిల్లు వల్ల సాధారణ ప్రజలపై ఎలాంటి భారం పడదు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలని ఈ వీడియో ద్వారా నేను మీకు అందిస్తాను. మరి ఎవరు అసలు ఛార్జీలు కట్టాలి అంటే వ్యాపారస్తులు మాత్రమే. మర్చెంట్ డిస్కౌంట్ రేటు ఈ ఛార్జీలను కేవలం వ్యాపారస్తులు మాత్రమే బ్యాంకులకు లేదా పేమెంట్ యాప్లకు చెల్లించాల్సి ఉంటుంది. మరి సాధారణ ప్రజల విషయానికి వస్తే స్నేహితులకు, కుటుంబ సభ్యులకు డబ్బులు పంపే P2P బదిలీలు ఎప్పటికీ పూర్తిగా ఉచితం. వినియోగదారుల నుంచి ఎలాంటి రుసుము వసూలు చేయరని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. మరి వేటి మీద ఛార్జీలు పడతాయి అంటే ప్రస్తుతం జరుగుతున్న చర్చల ప్రకారం అన్ని వ్యాపార లావాదేవీలపై కాకుండా కేవలం వ్యాపార సంస్థలకు, పెద్ద షాపులకు చేసే 2000 కంటే ఎక్కువ విలువైన యూపీఐ చెల్లింపులపై మాత్రమే ఈ ఛార్జీలు వర్తించవచ్చు. అంటే మనం 10,000 పెట్టి వస్తువు కొంటే మన అకౌంట్ 10,000 మాత్రం డెబిట్ అయి వ్యాపారస్తుడికి వెళ్తుంది. అయితే సదరు బ్యాంక్ యూపీఐ వ్యాపారస్తుల నుంచి కమిషన్ వసూలు చేస్తుంది. చిన్న వ్యాపారులకు దీనికి సంబంధించి మినహాయింపు ఏమైనా ఉంటుందా అని తెలుసుకోవాలంటే మన ఇంటి పక్కన ఉండే కిరాణా కొట్టు, పాలు, కూరగాయల వ్యాపారులు, ఆటో, టాక్సీ డ్రైవర్లకు చేసే చిన్న చిన్న చెల్లింపులపై ఎలాంటి ఛార్జీలు ఉండవు. 1.5 కోటి టర్నోవర్ ఉండే వారికి మినహాయింపు. ఎంత ఛార్జ్ విధించనున్నారు అని తెలుసుకోవాలనుకుంటే ఈ బిల్లు ద్వారా కేంద్ర ప్రభుత్వం బ్యాంకులకు, ఫిన్టెక్ సంస్థలకు ఛార్జీలు వసూలు చేసే అధికారాన్ని మాత్రమే ఇచ్చింది. ఇంకా అధికారికంగా రేట్లను ఖరారు చేయలేదు. అయితే పారిశ్రామిక వర్గాల ప్రకారం వ్యాపారి నుంచి 0.25% నుంచి 0.4% వరకు ఎండిఆర్ ఛార్జీలు విధించే ప్రతిపాదన పరిశీలనలో ఉంది. ఈ బిల్లు ఎందుకు తెచ్చారు అంటే దేశవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో జరిగే యూపీఐ లావాదేవీలను సురక్షితంగా నిర్వహించడానికి బ్యాంకులు, పేమెంట్ యాప్లు, సర్వర్లు మరియు సాంకేతికతపై భారీగా ఖర్చు చేస్తున్నారు. ఇక పార్లమెంట్ లో బిల్ పాస్ అయిన తర్వాత ఎన్పీసీ కమిటీ ఈ ఛార్జీల అమలుపై పూర్తి నిబంధనలను, స్పష్టమైన తేదీలను అధికారికంగా ప్రకటిస్తుంది. నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఏ సేవలు శాశ్వతంగా ఉచితంగా ఇవ్వలేరు. యూపీఐ వ్యవస్థ వెనుక ఉన్న వాస్తవాలు డిజిటల్ భారత్ పురోగతి. నేడు మన దైనందిక జీవితంలో యూపీఐ పేమెంట్స్ భాగమైపోయాయి. పొద్దున టీ కొట్టు దగ్గర 5 రూపాయలు కట్టాలన్నా, సిటీ బస్సులో 10 రూపాయల టికెట్ తీసుకోవాలన్నా, కిరాణా షాపులో చిల్లర ఇవ్వాలన్నా జేబులో రూపాయి లేకుండా ఫోన్ ఉన్నా సరిపోతుంది. అయితే ఏది ఉచితంగా రాదు అనే ప్రాథమిక ఆర్థిక సూత్రాన్ని మర్చిపోయి ఈ వ్యవస్థ నిర్వహణను, దాని ప్రయోజనాలను విస్మరిస్తున్నా. పాత రోజులు ఒక్కసారి గుర్తు చేసుకుంటే డిజిటల్ విప్లవం, దానివల్ల మనకు ఆదా అవుతున్న డబ్బులు, అన్నిటికంటే ముఖ్యంగా విలువ కట్టలేని మిగులుతున్న మన సమయం విలువ తెలుస్తుంది. గతంలో బ్యాంకింగ్, నగదు చెల్లింపులు ఎంత కష్టంగా ఉండేవో ఒకసారి గుర్తు చేసుకుంటే ప్రస్తుత సౌకర్యం ఏంటో అర్థమవుతుంది. డీడీలు, మనీ ఆర్డర్లు. గతంలో ఒకరికి 1000 రూపాయలు పంపాలంటే బ్యాంకు వెళ్లి గంటల తరబడి నిలబడి 25 రూపాయల నుంచి 30 రూపాయల వరకు డీడీ కమిషన్ కట్టాల్సి వచ్చేది. అది చేరడానికి 3 నుంచి 4 రోజులు పట్టేది. వ్యాపారులకు, వినియోగదారులకు చిల్లర అనేది ఒక పెద్ద నరకం. సిటీ బస్సులు, కిరాణా షాపుల్లో, కూరగాయల దుకాణాల్లో, సంతలో చిల్లర సమస్య ఉండేది. చిల్లర లేదమ్మా, చాక్లెట్ తీసుకో. చిల్లర నోట్లు లేక ట్రైన్లు మిస్ అయిన సందర్భాలు, బస్సులోంచి మధ్యలోనే దింపేసిన సందర్భాలు, ఇలాంటివి ప్రతిరోజు అనేకం చూశాం. నేడు రూపాయి కూడా చిల్లర వెతకాల్సిన అవసరం లేకుండా ఒక్క సెకనులో వ్యాపారి ఖాతాలోకి నేరుగా జమ అవుతుంది. ఏ సర్వీస్ అయినా ఉచితంగా, శాశ్వతంగా ఎలా వస్తుంది? ఈ వ్యవస్థ నిర్వహణకు అవుతున్న వ్యయం ఎవరిది, ఎవరు భరించాలి అనేది మర్చిపోకూడదు. లక్షల కోట్ల రూపాయల లావాదేవీలను సెకండ్ల వ్యవధిలో ఎటువంటి లోపాలు లేకుండా ప్రాసెస్ చేయడం వెనుక భారీ సాంకేతిక పరిజ్ఞానం ఉంది. యూపీఐ నడవాలంటే వందల కొద్ది సర్వర్లు, భారీ డేటా సెంటర్లు, సైబర్ సెక్యూరిటీ వ్యవస్థలు మరియు వేల సంఖ్యలో పనిచేసే సాఫ్ట్వేర్ ఇంజనీర్ల జీతభత్యాలు అవసరం. ఉచిత సర్వీస్ పేరిట బ్యాంకులు లేదా యూపీఐ సంస్థలు నిరంతరం నష్టాల్లో నడవలేవు. కొద్దిపాటి ఛార్జీలు లేదా ఎండిఆర్ వ్యాపారాలపై, ముఖ్యంగా పెద్ద వాణిజ్య లావాదేవీలపై విధించడం ద్వారా ఈ వ్యవస్థ మరింత సురక్షితంగా, వేగంగా పనిచేస్తుంది. సామాన్య వినియోగదారుడికి చిన్నపాటి కొనుగోలు 2000 చేసినప్పుడు ఎలాంటి ఛార్జ్ పడదు. బిలియన్ల లావాదేవీలు జరిపే పెద్ద వ్యాపారులు మౌలిక వస్తువుల కోసం స్వల్ప రుసుము చెల్లించడంలో తప్పు లేదు అనేది నా అభిప్రాయం. ఇక అంతర్జాతీయ పేమెంట్ దిగ్గజాలైన వీసా, మాస్టర్ కార్డులపై భారత్ ఆధారపడకూడదనే ఉద్దేశంతోనే ఎన్పీసీఐ ద్వారా రూపే మరియు యూపీఐలను భారత్ సొంతంగా అభివృద్ధి చేస్తుంది. అమెరికా, యూరప్ వంటి సంపన్న దేశాల్లో నేటికి క్రెడిట్, డెబిట్ కార్డులు వాడితే 2% నుంచి 3% వరకు స్వైపింగ్ ఛార్జీలు తప్పనిసరిగా వ్యాపారులు, కస్టమర్లు కడతారు. అక్కడ కాంటాక్ట్లెస్ మొబైల్ పేమెంట్స్ మరింత సులభంగా, ఉచితంగా లభించవు. విదేశాల్లో లేని అద్భుతమైన, అతి తక్కువ ఖర్చుతో కూడిన డిజిటల్ పేమెంట్ వ్యవస్థను భారత్ నిర్మించింది. అందుకే ప్రపంచంలోని అనేక దేశాలు నేడు భారత యూపీఐ సాంకేతికతను తమ దేశాల్లో అమలు చేయడానికి ముందుకొస్తున్నాయి. నల్లధనాన్ని అరికట్టడం, దొంగ నోట్ల నిర్మూలన, సులభతర జీవితం అనే డిజిటల్ ఇండియా లక్ష్యం యూపీఐ వల్ల చాలా వరకు నెరవేరింది. అయితే ఒక వ్యవస్థ దీర్ఘకాలం పాటు సమర్థవంతంగా పనిచేయాలంటే దానికి తగిన ఆర్థిక బలం అవసరం. పాతకాలపు కిరాణా షాపుల చిల్లర సమస్యల నుంచి, బ్యాంకుల సుదీర్ఘ క్యూ లైన్ల నుంచి విముక్తి కల్పించిన యూపీఐ వ్యవస్థను నిరంతరం మెరుగ్గా ఉంచడానికి అయ్యే సాంకేతిక ఖర్చులను అర్థం చేసుకోవడం బాధ్యతాయుతమైన పౌరుడిగా మన కనీస ధర్మం.
డిజిటల్ విప్లవాన్ని విమర్శించడం కాదు, దాని పురోగతికి మద్దతు ఇవ్వడమే దేశ శ్రేయస్సుకు మూలం. అవునంటారా, కాదంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయూతనందించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పే తో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.